రే తారక్, హాలిడేస్ కదా, ఏం చేద్దాం రా? ఓ పని చేద్దాం, షార్ట్ ఫిల్మ్ తీద్దాం. అవునా బాబాయ్, స్టోరీ చెప్పరా? చెప్పను, నువ్వే చూడు. రే రామ్, ఎక్కడా? నువ్వు వచ్చా, నేను వచ్చేస్తాను. అరే మామ, ఏంటి రేస్ ప్లాన్? ఏం చేద్దాం మరి? 10 o'clock సీఎంతో మీటింగ్, తర్వాత 12 o'clock నోట్ల రద్దుపై పిఎంతో తెచ్చా. లేకపోతే ఏంట్రా, రోజు ఏదో పీకేస్తున్నట్టు. జోకా? పీకేనంటే నో పీకింగ్, ఓన్లీ స్పీకింగ్. అరే మామ, ఏముందరా అమ్మాయి? ఎక్కడ పుడతారు ఇలాంటి అమ్మాయిలు? ఆ అమ్మాయి నీకు నచ్చిందా, నీ మనసు నచ్చిందా? అంటే ఏంట్రా? నీకు నచ్చితే నీ మనసుకు వదిలిపెట్టని ట్రై చేయి, నీ మనసుకు నచ్చితే జీవితంలో వదిలిపెట్టు. అబ్బో, వీడు పెట్ట అసలు ఏడిడు ఏమైందిడికి? రే, ఇందాక నువ్వు ఆ మాట చెప్పినప్పటి నుంచి అదిలా ఉంటున్నా. నాకు కూడా అది అర్థం కాలే. కాస్త అర్థమయ్యేలా చెప్పరా బాబు. విను, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజీకి ఫస్ట్ టైం హాలిడేస్ ఇచ్చారు. అందరూ ఇంటికి అమ్మ నాన్నని చూడాలని, ఫ్రెండ్స్ని కలవాలని వెళ్తుంటే నేను వాటితో పాటు నా జ్ఞాపకాన్ని చూడడానికి వెళ్ళాను, నా నవ్యాన్ని చూడడానికి వెళ్ళాను. ఇంట్లో ఉంటూ ఏమీ తోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఏం తినాలనిపించేది కాదు. పదముఖ కవితై మదినే వసమై నువ్వు నా సగమై. హలో, ఏంట్రా నవీన్? నీ అబ్బాయి ఎక్కడున్నావు అబ్బాయి? మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను నీకు. అర్జెంట్గా మార్కెట్ సెంటర్కి వచ్చి. ఏమైందిరా? నువ్వు రారా బాబు, చెప్తా. సరే, వస్తాను. రేయ్, ఎక్కడికి రా? తన దగ్గరికి కదా. నాకు తెలుసురా, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఇన్నాళ్ళు తనని చాలా ఇబ్బంది పెట్టాను, కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పేస్తాను. రే మాయా, తను వస్తుందంటవా? సైలెంట్ కొండ్రా. హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? ఏమైంది ప్రకాష్?
ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకలా చేసావు నవ్య? ఎవడవాడు ఇందాక నీతో? హీజ్ మై బాయ్ ఫ్రెండ్ అండ్ యు నో వాట్, మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. బట్ ఐ లవ్ యూ నవ్య. అంతే నవ్య. అబ్బాయిలు సిచ్యువేషన్స్ కోసం తన గోల్స్ని చేంజ్ చేసుకుంటే అమ్మాయిలు తన గోల్స్ కోసం సిచ్యువేషన్నే చేంజ్ చేస్తున్నారు. ప్రకాష్, నువ్వు ఆ రోజు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నవ్ ఐ మూవ్డ్ ఆన్ టు హిమ్. చూడు నవ్య, మనిషి చెప్పే నిజం మనసుకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మనసు చెప్పే అబద్ధం మనిషికి ఈజీగా అర్థమైపోతుంది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. నువ్వు ఆ రోజు నాకు ఓకే చెప్పకపోవడానికి రీజన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ నేను అతన్ని లవ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నవ్య, నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు అనుకున్నా. నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నా. ప్రకాష్, ఇట్స్ ఓవర్ ప్లీజ్. చూడు ప్రకాష్, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది వాళ్ళ ఫీలింగ్స్ని, ఎక్సైట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. అది అప్పుడే చేసేయాలి. ఆ తర్వాత చేసినా ఉపయోగం ఉండదు. అండ్ నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది డెఫినెట్గా. ఓకే, బాయ్. నేనంటే నీ ఇష్టం ఇంతేనా, అర్థమయ్యిందింతే ఇంతేనా, నేనంటే నీ ఇష్టం ఇంతేనా, నా పైన నీకున్న చూపింతేనా, నీలోనా నాకున్న చోటింతేనా. అన్నయ్య, ప్రకాష్ జాగ్రత్త. నేనంటే నీ ఇష్టం ఇంతేనా. బాధపడకు, తనే కదా చెప్పింది తనకంటే మంచి అమ్మాయి జరుగుతుందని. నేనున్నానుగా. ఏం మాట్లాడుతున్నారా? నా ఉద్దేశం అది కదరా, ఇంకా అమ్మాయి పడగొట్టడంలో హెల్ప్ చేస్తా. మళ్ళీ లవ్వా? నా వల్ల బాగుంటాము. అయితే నేను వెళ్తా. బాయ్. రే మామ, మార్నింగ్ ఒక అమ్మాయిని చూసా, పడగొట్టాలి. ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే చలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నేను వెళ్ళా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెల్లో. ఇంతకీ తనకన్నా మంచి అమ్మాయి అతనికి దొరికిందా లేదా? అదా నెక్స్ట్ ఫిల్మ్ చూద్దాం. పాడే పెదవిని పదముఖ కవితై, మది నీ వశమై నువ్వు నా సగమై